హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి, ట్రావెల్ బ్లాగర్. ఈ వీడియోలో మీకోసం సమ్మర్ స్పెషల్ హిల్ స్టేషన్ మనాలి A to Z ఇన్ఫర్మేషన్ మీతో ఇవ్వబోతున్నాను. జస్ట్ రీసెంట్లీ మేము వెళ్ళి బ్యాక్ అయ్యామన్నమాట. సో అది వచ్చేసి అరౌండ్ 17th అలా వెళ్ళాము, 23rd నిన్న బ్యాక్ అయ్యాము. ఈ రోజు నేను వీడియో షేర్ చేయబోతున్నాను మీతోటి. సో ఇంతకుముందు చాలా మంది మనాలి వెళ్ళి ఉంటారు, వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు. ఎవరికైనా ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఈసారి తప్పకుండా మనాలి వెళ్ళాలి. ఒకసారి వెళ్ళిన వాళ్ళు కూడా ఎందుకు సంథింగ్ స్పెషల్ అంటే, ఈసారి ఎప్పుడు వాళ్ళకి నవంబర్ లో చలి స్లోగా స్టార్ట్ అయ్యి డిసెంబర్ జనవరిలో డెఫినెట్ గా స్నోఫాల్ అనేది పడుతుంది, ఫస్ట్ స్నోఫాల్ అనేది వాళ్ళకి. బట్ ఈసారి అందరూ వెయిట్ చేసి వెళ్ళిపోయారంట. ఫిబ్రవరి ఎండింగ్ లో స్నోఫాల్ పడింది, సూపర్ గా ఉంది మొత్తం మనాలి కూడా. అందులో సొలాంగ్ వ్యాలీ సూపర్ గా ఉంది. సో జస్ట్ మన కాళ్ళ దగ్గరికి మంచు వస్తుంది. ఎప్పుడు మనం మంచు కోసం వెతుకుంటూ వెళ్తాం, సౌత్ ఇండియన్స్ కానీ ఎవరైనా కూడా. సో ఈసారి ఏంటంటే మంచు చాలా బాగా మనం ఎంజాయ్ చేసే ప్లేస్ లో వచ్చిందనమాట. సో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ మనాలి, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ A to Z మీతో షేర్ చేయబోతున్నాను. ఎలా ప్లాన్ చేసుకోవాలి, 4 days ట్రిప్ అండర్ 15,000 per person ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్లేసెస్ అన్ని కూడా కంప్లీట్ గా 5 శక్తి పీఠాలు అండ్ 3 హిల్ స్టేషన్స్ మొత్తం కూడా కవర్ చేశాం కదా. ఆ వీడియో నెక్స్ట్ వీడియోస్ లో మీకు ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాయి. సో స్టే ట్యూన్డ్. అవి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా వాచ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మేము మనాలి వెళ్ళి ఇది సెకండ్ టైం. అరౌండ్ 2012 అలా వెళ్ళాము. మా బాబు 5 years ఉన్నప్పుడు. ఇప్పుడు తనకి మళ్ళీ 17 years. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసాడు. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అయిపోగానే ఇమీడియట్ గా మనాలి ప్లాన్ చేసుకున్నాం. మా ట్రిప్ వచ్చేసి మేము 5 శక్తిపీఠాస్ ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ లో. అవి కవర్ చేసుకుంటూ ధర్మశాల, మనాలి, కసోల్ ఇలా డిఫరెంట్ హిల్ స్టేషన్స్ చూసుకుంటూ వచ్చామన్నమాట. మనాలిలో 2 days ఉన్నాము. ఆల్రెడీ ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసాము. బట్ మేము ఈసారి మంచి ఎంజాయ్ చేయడానికి మాత్రమే హిమాచల్ వెళ్ళాము, స్పెషల్లీ మనాలి వెళ్ళాము. సో మెయిన్ గా ఏంటంటే రెగ్యులర్ గా డిఫరెంట్ ప్లాన్స్ లో వెళ్ళాను. బట్ నాకేంటంటే చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ వచ్చేసి BharatBooking.com లో కనిపించింది. మేము భారత్ బుకింగ్ లో వేరే అంటే సపరేట్ గా స్పెషల్ గా ఇండివిజువల్ గా ప్యాకేజ్ తీసుకుని వెళ్ళాము. బట్ వీళ్ళ దగ్గర మనకి ఓల్వో ప్యాకేజ్ ఉందన్నమాట. డైరెక్ట్ ఇక్కడి నుంచి ఢిల్లీకి మనం ట్రైన్ బుక్ చేసుకున్నట్లయితే అడ్వాన్స్ రిజర్వేషన్ లో మీకు 1 month ముందు బుక్ చేసుకున్నా సరిపోతుంది. పిల్లలకి మోస్ట్లీ ఏప్రిల్ ఎండింగ్ లో హాలిడేస్ ఇస్తారు కదా, ఆ టైం కల్లా మీరు ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎందుకంటే కరెక్ట్ గా 1 month ఉంది కాబట్టి ఇమీడియట్ గా మీరు ట్రైన్ రిజర్వేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఢిల్లీ మనం ట్రైన్, ఢిల్లీ టు మళ్ళీ హైదరాబాద్ మనం ఎనీవేస్ వైజాగ్ కానీ ఏ ప్లేస్ అయినా ఆంధ్ర తెలంగాణ ప్లేసెస్ లో బుక్ చేసుకున్నట్లయితే దట్ విల్ బి ద బెస్ట్ థింగ్. లేదు మేము ఫ్లైట్లు పెట్టుకోగలమంటే దట్ విల్ బి అనదర్ బడ్జెట్. ఇదైతే మనకు సింపుల్ గా అయిపోతుంది. పర్ పర్సన్ అరౌండ్ 3,000 లోపల, 2,000+ లోపల అయిపోతుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. ఫ్లైట్ అయితే కొంచెం కాస్ట్ అనేది మీరు చూసుకోవాలి. ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు మనాలి అయితే నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఢిల్లీకి వెళ్ళొచ్చు. బట్ ఢిల్లీ బాగా రష్ అయిపోతుంది. చండీగఢ్ వెళ్ళండి. చండీగఢ్ నుంచి అయినా ఢిల్లీ నుంచి అయినా 250 kilometers ఉంటుంది మనాలి. సో బడ్జెట్ ఫ్రెండ్లీనే కావాలి మాకు అనుకునే వాళ్ళు ట్రైన్ బుక్ చేసుకోండి. అండ్ ప్లస్ వచ్చేసి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే BharatBooking.com లో మనకి వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, నైట్ డిన్నర్ ఇస్తారు. మధ్యలో ఎక్కడ ఉంటే అక్కడ మనం ఒక ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ప్లస్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటే సరిపోతుంది. రూమ్ అండ్ ట్రావెలింగ్ మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటారు. మధ్యాహ్నం కావాల్సిన లంచ్ ప్లాన్ మాత్రం మనం చూసుకోవాలి. దట్స్ ఇట్. ఇది వచ్చేసి మనకి పర్ పర్సన్ 15,000 లో వచ్చేస్తుంది. సో ఇది బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అనమాట. భారత్ బుకింగ్ ని నేను ఒకసారి ప్యాకేజ్ మీకు ఇస్తాను, కింద చూడండి. లేదు అంటే ఇండివిజువల్ గా కూడా మీరు జస్ట్ రూమ్స్ బుక్ చేసేసుకుని ట్రావెల్ కూడా మీరు ఇండివిజువల్ గా కార్ అది ఎంగేజ్ చేసుకోవచ్చు. ఢిల్లీ దాకా వెళ్ళి ఢిల్లీ నుంచి నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ట్రావెల్ లో. లేదు మీరు ఈ బుకింగ్ నుంచి చేసుకోవాలన్నా కూడా మీరు ఇక్కడ కూడా మీరు మీ బడ్జెట్ ఫ్రెండ్లీ మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నేను చెప్పే ట్రిప్ ప్లాన్ ఏంటంటే ఈ BharatBooking.com లో 15,000 ఇక్కడికంటే ఎక్కడ నాకు చీప్ అనిపించలేదు. ఒకవేళ చీప్ అనిపిస్తే మీరు దాంట్లోనే బుక్ చేసుకోండి. నేను వచ్చేసి అరౌండ్ 1 week ట్రావెల్ చేశాం కాబట్టి మాకు ఇది 15,000 అనేది పర్ పర్సన్. ఇండివిజువల్ కపుల్ బేస్ మీద, అంటే హనీమూన్ వెళ్లే కపుల్ ఎక్కువ ఉంటారు, వాళ్ళ ప్యాకేజ్ అనమాట ఇది. లేదు అంటే విత్ ఫ్యామిలీ ఒక పర్సన్, చిన్న పిల్లలు ఉంటే అరౌండ్ 5 to 6 years ఉంటే దాని లోపల వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు అనమాట. లేదు ఎక్స్ట్రా బెడ్ కావాలంటే మీరు ఎక్స్ట్రా బెడ్ కూడా వేసుకోవచ్చు. చిన్న పిల్లలు ఒకళ్ళు ఉన్నట్లయితే, ఇద్దరు ఉన్నట్లయితే సపరేట్ బెడ్ తీసుకుని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఇది నేను 15,000 అని చెప్పింది కపుల్ బేస్ మీద ప్లాన్ అనమాట. కాక మనకి మీరు ఢిల్లీకి వెళ్ళి రావడం అనేది మీ ఎక్స్పెన్సెస్ వస్తాయి. అలాగే యాక్టివిటీస్ అనేది మీరు ఏం చేస్తారనేది మాత్రం ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఉంటుంది. ఇది బేసిక్ గా మనం ఎలా ట్రిప్ వెళ్ళాలి అనేది. ఈ 15,000 ప్లాన్ లో ఏంటంటే వాళ్ళు Day 1 మనకి ఇక్కడి నుంచి ఢిల్లీ తీసుకెళ్తారు.
సో మనం వెళ్తాము. ఢిల్లీలో మార్నింగ్ దిగంగానే డే 1 స్టార్ట్ అవుతుంది వాళ్ళ ప్రకారం. 5 days ట్రిప్ అనమాట ఇది మొత్తం కూడా. సో ఫస్ట్ డే మార్నింగ్ మీరు కుదిరితే ఢిల్లీ సైట్ సీయింగ్ చూడొచ్చు ఆన్ యువర్ ఓన్. తర్వాత మళ్ళీ నైట్ వీళ్ళు ఓల్వో బస్ వేస్తారు మిమ్మల్ని పికప్ చేసుకుని. నైట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీ ట్రిప్. సో నైట్ వచ్చేసి ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి డే 2లో మీరు మనాలి లోకల్ సైట్ సీయింగ్ చూస్తారనమాట. లోకల్ సైట్ సీయింగ్ లో మెయిన్ గా వచ్చేసి హడింబా టెంపుల్ తెలుసు కదా, ఘటోత్కచుడు హడింబా అంటాం మనం, హడింబా అంటారు అక్కడ. ఈ రెండు కూడా ఇద్దరు కూడా మనకి తెలుసు, భీముడు మహాభారతంలో భీముడు ఉన్నాడు కదా, వాళ్ళ భార్య అనమాట హిడింబా. సో వాళ్ళ కొడుకు ఘటోత్కచుడు వాళ్ళ కొడుకు అనమాట, హిడింబాసురుడి చెల్లెలు అనమాట ఈవిడ. సో అక్కడ ఆవిడ దేవత, వాళ్ళ రాజ్యాధిపతి అనమాట ఆవిడకి టెంపుల్ ఉంటుంది. చాలా డిఫరెంట్ గా అక్కడ స్టైల్లో ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చి ఓక్ పైన్ ట్రీస్ ఎక్కువ ఉంటాయి కదా, దాంతో చేసిన చెక్క దేవదారు సంబంధించిన వుడ్ తోటి దాంతో చేస్తారు. టెంపుల్ చాలా బాగుంటుంది. ఇది విజిట్ చేపిస్తారు వాళ్ళు. ఒక పక్కనే ఉంటాయి హడింబా ఘటోత్కచ టెంపుల్స్. తర్వాత హిమాచల్ మ్యూజియం కూడా ఉంటాయి. ఇలా 1 or 2 చూపిస్తారనమాట అక్కడ పక్కన. సో ఇవన్నీ కూడా మీరు మార్నింగ్ చూసుకున్నట్లయితే ఇది డే 1 ప్యాకేజ్ అనమాట, లీజర్ గా చూసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ వచ్చేసి వాళ్ళ సైట్ సీయింగ్ ప్లాన్ లో మాల్ రోడ్ విజిట్ అవి ఉన్నాయి, మీ ఇష్టం. ఆ ప్లాన్ బట్టి మీరు స్ట్రిక్ట్ అవ్వచ్చు. సో ఈవినింగ్ వచ్చేసి లీజర్ గా మీరు హోటల్లో టైం స్పెండ్ చేయొచ్చు, షాపింగ్ కి వెళ్ళొచ్చు. డే 2 వచ్చేసి కంప్లీట్ గా స్నోకి స్ట్రిక్ట్ అవ్వాలి. స్నోకి వచ్చేసి నేను ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళు తీసుకెళ్లే ఈ ప్లాన్ లో అయితే వాళ్ళు తీసుకెళ్ళి డే 3లో సొలాంగ్ వ్యాలీ. ఇప్పుడు మనకి మెయిన్ గా మంచు మనాలిలో 2 ప్లేసెస్ లో ఉంటుంది. 0 degrees అనమాట, మనకి మైనస్ లో కూడా వెళ్తుంది. అది వచ్చేసి సొలాంగ్ వ్యాలీ. ఈ సొలాంగ్ వ్యాలీలో మనకి అప్ టు మే వరకు మంచు ఉంటుంది, 99% మంచు ఉంటుంది ఇక్కడ. సో ఇది అయిపోగానే రోహతంగ్ పాస్ ఓపెన్ చేస్తారు అరౌండ్ మే 10th కి అట్లాగా. అక్కడ కూడా మంచు ఉంటుంది. బట్ రోహతంగ్ పాస్ అనేది చాలా కొంచెం దూరంలో ఉంటుంది, అక్కడికి హై ఆల్టిట్యూడ్ ఉంటుంది అనమాట. ఇది సొలాంగ్ వ్యాలీ అనేది చాలా తక్కువ ఆల్టిట్యూడ్ లో మనకి మంచు బాగా దొరుకుతుంది. ఇప్పుడు నేనైతే కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి మెయిన్ గా మనకి రోప్ వే మంచిగా పైకి తీసుకెళ్తారు, మంచు కొండల్లోకి తీసుకెళ్తారు హై ఆల్టిట్యూడ్ లోకి. ఇక్కడ అరౌండ్ 700 rupees ఉంది మనకి, to and fro కలిపి రోప్ వేకి పర్ పర్సన్ కి. పైకి తీసుకెళ్తారు. అక్కడ మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు. మంచు కదా, ఎక్కువ ఉండలేం. 2 hours మాక్సిమం, 3 hours కంటే ఎవ్వరు ఎక్కువ ఉండలేరు. సో పూచుట్టే డ్రెస్ అంతా తడిసిపోతూ ఉంటుంది. మెయిన్ గా ఏంటంటే కింద నుంచి వచ్చేటప్పుడే దీనికి సంబంధించిన షూ, సాక్స్ అండ్ ఓవర్ కోట్స్ కూడా కింద రెంట్ కి ఇస్తారు. అవి తీసుకుని మీరు పైకి రావాల్సి ఉంటుంది. వాళ్ళే ఆ షాప్స్ దగ్గర ఆపుతారు పైకి వెళ్ళేటప్పుడు. సో ఈ సొలాంగ్ వ్యాలీకి వెళ్లే ముందు ఇవన్నీ మ్యాండేటరీ. మీ దగ్గర ముందే కావాలి అంటే గ్లౌజెస్, క్యాప్స్ అండ్ సాక్సెస్ కూడా 1కి 2 మీరు పేర్స్ ఇంటి నుంచే తెచ్చుకోండి. అక్కడే ఆన్లైన్ లో షాపింగ్ చేసుకోండి, ఇక్కడే మీ ఇంటి దగ్గరే షాపింగ్ చేసుకుని తీసుకెళ్ళండి. ఎందుకంటే కొంచెం బడ్జెట్ సేవ్ అవుతుంది అనమాట మీకు. సో అక్కడ వెళ్ళి ఓన్లీ డ్రెస్ మాత్రం కంపల్సరీ అక్కడే తీసుకోవాలని, కంప్లీట్ గా మంచు డ్రెస్ అనమాట అదొకటి మీరు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది తీసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు మంచులో 2 to 3 hours ఏంటి ఒక డే మొత్తం అక్కడ స్పెండ్ చేయగలుగుతారు మీరు. ఇది వచ్చేసి రోప్ వే పైకి వెళ్తారు. అండ్ నెక్స్ట్ పైనుంచి కనుక మీరు చేయాలనుకుంటే పారాగ్లైడింగ్ ఉంది, మంచులో సూపర్ గా ఉంది. నేను మా హస్బెండ్ బాబు ముగ్గురం చేసాము, సూపర్ గా ఉంది. మీరు GoPro కూడా వాళ్ళు 500కి ప్రొవైడ్ చేస్తారు, వెంటనే కాపీ చేసి ఇస్తారు మీ ఫోన్ లోకి. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. లైఫ్ టైం ఆపర్చునిటీ ఒక్కసారి వస్తుంది. ఈసారి ఎంత లేట్ గా అయినా పిల్లల ఎగ్జామ్స్ అయిపోయినా ఏప్రిల్లో కూడా మీకు మంచు దొరికే అవకాశం ఉంది. చూడకపోయినా చూసినా ఒకసారి అయితే మీరు తప్పకుండా వెళ్ళొచ్చు. అరౌండ్ 15,000 పర్ పర్సన్ కాబట్టి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్ళాలనుకుంటే ఇది వచ్చేసి పైన అంతా మనకి సొలాంగ్ వ్యాలీలో ఉంటుంది. కింద వచ్చేసి వ్యాలీలో మొత్తం యాక్టివిటీస్ ఉంటాయి. ఈ రోప్ వే ఎక్కే ప్లేస్ లోనే ఐస్ స్కూటర్ ఉందన్నమాట. స్కూటర్ కంపల్సరీ మంచులో చేయిస్తారు, ఇదొకటి. నెక్స్ట్ యాక్టివిటీస్ వచ్చి రోప్ ఉంటుందన్నమాట. ఆ రోప్ మీద వెళ్ళే యాక్టివిటీ ఇంకొకటి ఉంటుంది. దీనికి డిఫరెంట్ యాక్టివిటీస్ కి డిఫరెంట్ కాస్ట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా హిమాచల్ టూరిజం అండర్ ఉన్న వాళ్ళ దగ్గరే మీరు కింద సొలాంగ్ వ్యాలీ కింద స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు తీసుకోవచ్చు ఈ యాక్టివిటీస్. సో నెక్స్ట్ వచ్చేసి యాక్ కానీ హార్స్ కానీ ఈ రైడ్ కూడా ఉంటుంది. టోటల్ 6 ప్యాకేజ్ వస్తుంది అనమాట యాక్టివిటీస్ కి, ఇది మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. స్కీయింగ్ ఉంది, స్కీయింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇలా 5 to 6 యాక్టివిటీస్ మేము తీసుకుని చేసామన్నమాట. ప్యాకేజ్ వచ్చి 6,000 per 3 persons అయింది. ఒక్కొక్కళ్ళు 2 చేసామన్నమాట, అంటే 6, 2 చేసాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్యాకేజ్ చేసాం. సో మీరు చూసుకోండి, కాస్ట్ ని బట్టి మీ బడ్జెట్ ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క యాక్టివిటీ కావాలంటే ఒక్కొక్కటే తీసుకోవచ్చు. కొంచెం బేరం ఆడాలి. వాళ్ళు అండర్ హిమాచల్ ప్రదేశ్ టూరిజం అండర్ ఉన్నా కూడా, వాళ్ళు రిజిస్టర్డ్ అయినా కూడా మీరు కొంచెం బార్గెన్ అయితే చేయాల్సి వస్తుంది. ఇవి మొత్తం
సొలాంగ్ వ్యాలీలోనే ఒక డే సరిపోతుంది మీకు మొత్తం. ఆ రోజు ఈవినింగ్ వాళ్ళు మీకు కావాలంటే లీజర్ గా షాపింగ్ ఒకటి చేయగలుగుతారు, ఎందుకంటే అన్ని చేసి చాలా స్ట్రైన్ అయిపోయి ఉంటారు. హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. థర్డ్ డే వచ్చేసి మీకు నియర్ బై యాక్టివిటీస్ ఇంకేమైనా ఉంటే చూపిస్తారు. మ్యూజియం కానీ, నగ్గర్ ఫోర్ట్ కానీ, ఇలాంటివి ఏవో చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటి ప్లేసెస్ కి తీసుకెళ్ళి థర్డ్ డే కూడా వీళ్ళ ప్యాకేజ్ లో ఉంటుంది. థర్డ్ డే కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చూపిస్తారు. సో ఫోర్త్ డే వచ్చేసి కులు విలేజ్ నియర్ బై. వెళ్ళేటప్పుడు మీకు వైట్ రివర్ రాఫ్టింగ్ కూడా చేపిస్తారు ఫోర్త్ డే. సో ఈ ప్యాకేజ్ అంతా నేను క్లియర్ గా లింక్ ఇస్తాను, ఒకవేళ మీరు కావాలంటే చెక్ చేయండి, సో దట్ మీరు ప్లాన్ కూడా చేసుకోవచ్చు దీన్ని బట్టి. వైట్ రివర్ రాఫ్టింగ్ ఉంటుంది, చాలా గుడ్ ఎక్స్పీరియన్స్, లైఫ్ లో ఒకసారైనా చేయాలి. అది కూడా పర్ 3 person ఒక బోట్ ఉంటుంది. ఆ బోట్ కి అరౌండ్ 4000 అట్లా తీసుకుంటారు. 6 persons మినిమం వెళ్ళొచ్చు. సో డివైడెడ్ బై 6 చేసుకోవచ్చు మీరు. గోప్రో కావాలంటే ఎక్స్ట్రా 500 అవుతుంది, అంతకంటే ఎక్కువ ఇవ్వక్కర్లేదు. సో 500 to 1000 రూపీస్ పర్ పర్సన్, 500 అనమాట. సో ఫ్యామిలీ వెళ్తే అరౌండ్ 1500 వరకు ఇవ్వచ్చు మాక్సిమం. సో ఇలా వచ్చేసి ప్యాకేజ్ ఉంటుంది. వైట్ రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎదురుగుండా వైష్ణోదేవి టెంపుల్ ఉంటుంది. కులు బియాస్ రివర్ కి ఎదురుగుండా టెంపుల్ ఉంటుంది, ఇది కూడా బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయొచ్చు. సో ఇలా చూసుకుని షాల్ ఫ్యాక్టరీ విజిట్ కూడా ఉంటుంది ఈ రోజు. సో ఇవన్నీ చేసుకుని రిటర్న్ టు ఢిల్లీ అనమాట. 5th డే రిటర్న్ అయిపోతూ ఇంకా మీకు ఏమైనా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటే కూడా ఆన్ ది వే చూపిస్తారు వాళ్ళు. ఫోర్ట్స్ కానీ, టెంపుల్స్ కానీ, ఏదో ఒక రోజు మిగిలినవన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తారు. మెయిన్ గా 3 days మెయిన్ ట్రిప్ ఉంటుంది, అందులో ఒక రోజు స్నోక్ ఉంటుంది, మిగిలిన టెంపుల్స్, వైట్ రివర్ రాఫ్టింగ్ అలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవైతే ఫస్ట్ మనం ప్లాన్ చేసుకోవాలి బడ్జెట్ లో 15,000 లో. అంటే ఇది మొత్తం ప్లాన్. మీకు నచ్చితే ఈ వీడియో తప్పకుండా హెల్ప్ఫుల్ అయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ ఎవ్రీ వీక్ మీ దాకా వచ్చేస్తాయి. సీ నెక్స్ట్ విత్ మోర్ ట్రావెల్ అప్డేట్స్. బై బై.